ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ఎన్టీఆర్ 31. ఈ సినిమా ప్రస్తుతం భారీ హైప్ను సొంతం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. అయితే అన్ని భాషల్లో ఒకే టైటిల్ పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళగా డ్రాగన్ అనే టైటిల్ను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ తమిళ్లో ఇప్పటికే అదే పేరుతో ఒక సినిమా రిలీజ్ కావడం వల్ల లీగల్ సమస్యలు తలెత్తాయి. తమిళ్లో డ్రాగన్ అనే టైటిల్తో ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఒక సినిమా విడుదలైంది. తెలుగులో అదే సినిమాను రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే పేరుతో డబ్ చేయగా అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. అనుపమ్ పరమేశ్వరన్, కాయద్దు లోహర్ హీరోయిన్స్గా నటించిన ఈ చిత్రం విజయవంతం అవడంతో డ్రాగన్ టైటిల్ను మళ్లీ వాడటం కుదరదు అనే పరిస్థితి వచ్చేసింది. దీంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి కొత్త టైటిల్ కోసం యూనిట్ ప్రస్తుతం వెతుకుతున్నట్టు సమాచారం. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా 2,000 కోట్లకు పైగా కలెక్షన్స్ను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్లో సినిమా అయితే రాలేదు. మరి వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇంతకుముందు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ని సాధించింది. ఇక ఈ సినిమాతోనే ప్రశాంత్ నీల్తో సినిమా చేయాలని చాలా మంది హీరోలు పోటీ పడ్డప్పటికీ ఆ అవకాశం ఎన్టీఆర్కు మాత్రమే దక్కింది. మరి వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. అయితే ఈ మూవీలో సీనియర్ నటి అయిన రమ్యకృష్ణ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ రమ్యకృష్ణ కాంబినేషన్లో నా అల్లుడు సినిమా వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ 31 మూవీలో ఆమె ఒక కీలక పాత్రలో నటించబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆమె కనుక ఈ సినిమాలో నటించినట్టయితే ఈ మూవీకి చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బాహుబలి సినిమాతో ఆమెకు పాన్ ఇండియాలో చాలా గొప్ప గుర్తింపు అయితే వచ్చింది. ఇక మరొకసారి ఆమె ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లయితే ఈ సినిమాకు మరింత హైప్ వస్తుంది. ఎన్టీఆర్ డ్రాగన్ వేరే లెవెల్లో ఉంటుందని అప్పట్లోనే నిర్మాత కామెంట్స్ చేశారు. దీంతో సినిమా టైటిల్ కూడా అదే కన్ఫర్మ్ చేశారంటూ అంతా భావించారు. ఇప్పటికే ఈ పేరు తమిళ మూవీ పేరుతో రిజిస్టర్ కావడం, చట్టపరమైన చిక్కులు, ఫ్యాన్స్కు కన్ఫ్యూజన్ లేకుండా వేరే టైటిల్ పెట్టాలని కూడా భావిస్తున్నారట. ఎన్టీఆర్ రేంజ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కి ఏ టైటిల్ పెడతారో అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రవిబసూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక యాక్షన్ సీన్స్ షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. అయితే అనుకోని కారణాలతో జూన్ 25, 2026న రిలీజ్ చేస్తామని ఇటీవల ప్రకటించారు. త్వరలోని చిత్రం నుండి టైటిల్ టీజర్ విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని అంతా భావించారు. అయితే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ వార్ 2 నుంచి అప్డేట్ ఉందని దీన్ని వాయిదా చేశారు. కానీ త్వరలోనే టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.